గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు ఆయిషా. నేను షాట్‌పర్ పీహెచ్‌సీ నుంచి చెదిమెల్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌లో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మేము జాబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మమ్మల్ని నేషనల్ హెల్త్ మిషన్ అనే అండర్‌లో మమ్మల్ని జాబ్‌లోకి తీసుకున్నారు. ఇంకా అదర్ క్యాడర్స్ కూడా నేషనల్ హెల్త్ మిషన్ అండర్‌లో ఉన్నాయి. వాళ్ళందరికీ 23% వేతన సవరణ చేశారు. ఒక్క సీహెచ్ఓస్‌ని మాత్రము నేషనల్ హెల్త్ మిషన్ అండర్‌లో 23% హైక్ అనేది మాకు ఇవ్వలేదు. అండ్ అలాగే మేము జాబ్‌లో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటికి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సీహెచ్ఓస్ కూడా ఉన్నారు. వాళ్ళని ఇంతవరకు రెగ్యులర్ చేస్తామన్నారు కానీ ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు. అలాగే మాకు సంవత్సరం కాలం నుంచి ఈపీఎఫ్ఓను నిలిపివేశారు. అది మాకు శాలరీతో కలిపి 24,000 జీతం మాత్రమే వేస్తున్నారు. అలాగే మాకు ప్రోత్సాహకాలని చెప్పేసి ఇన్సెంటివ్స్ 15,000 ఇస్తున్నామని చెప్తున్నారు కానీ 15,000లో చాలా మటుకి కటింగ్ చేసేసి 7,000, 7,500, 11,000 అలాగే జీరో ఇన్సెంటివ్స్ వచ్చిన సీహెచ్ఓస్ కూడా ఉన్నారు. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. అలాగే ఇంకా 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సీహెచ్ఓస్ని రెగ్యులర్ కూడా చేయాలని, ఇంకా వచ్చేసి మాకు జాబ్ సెక్యూరిటీ, ముఖ్యంగా మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్ పాలసీ అవి ఏ ప్రోత్సాహకం లేకుండా జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే 24,000 శాలరీకి మేము వర్క్ చేస్తున్నాము. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించి ఈరోజు మేము ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి నిరవధిక సమ్మె చేయవలసి వస్తుంది. ఈరోజు మేము 7వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. కాబట్టి అధికారులు ఇంతవరకు స్పందించకపోవడం మాకు చాలా బాధాకరం. మేము ఇప్పటికైనా సరే అధికారులు మా బాధల్ని గుర్తించి స్పందించి మాకు సొల్యూషన్ తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను గత 4 ఏళ్ళుగా సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను అర్బన్‌లో చేశాను, ట్రైబల్‌లో చేశాను, ఇప్పుడు రూరల్‌లో కూడా చేస్తున్నాను. ఈ 4 ఇయర్స్ నుంచి మేము చాలా ఫేస్ చేసుకుంటూనే వచ్చాము. ట్రైబల్‌లో చేసినప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డాము. పిల్లలతోటి, ఫ్యామిలీస్‌తో ఉన్న వాళ్ళం చాలా బాధపడ్డాము. ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా చాలామంది అక్కడ చేస్తున్నారు ట్రైబల్‌లో. వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి ఒక 100 కేఎం, 120 కేఎం డిస్టెన్స్‌లో చేస్తున్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను. అంటే అది కాక మేము గత 7 రోజులుగా ఈ సమ్మె ప్రారంభించి 7 రోజులు అవుతుంది. అయితే ఇప్పటివరకు మేము న్యాయపరమైన మా డిమాండ్ల కోసం, హక్కుల గురించే పోరాడాం కానీ గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా అయితే ఇప్పటివరకు మేము మాట్లాడలేదు. శాంతియుతంగానే ఈ సమ్మెని కొనసాగిస్తున్నాము, నిరవధిక సమ్మె. అయితే నిన్న నెల్లూరు జిల్లాలో మన గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారు, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు మా మీద. మా ఒక క్యాడర్ని కూడా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడారు. ఒక హోదాలో ఉన్న మనిషి అలా మాట్లాడడం, మా గురించి ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్న మా గురించి అలా మాట్లాడడం మాకు చాలా బాధాకరం అనిపించింది. ఆయన మాట్లాడిన మాటలని కొంచెం వెనక్కి తీసుకోవాలని, మాకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. అది కాక ఇక మీదట ఈ సమ్మె ఆగబోదు. మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి గవర్నమెంట్ దిగొచ్చి ఏదైనా మాకు సమాధానం చెప్పే వరకు మేము దీన్ని కొనసాగిస్తామని అనుకుంటున్నాము. బేసిక్‌గా మేము గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నా కానీ పేరుకే గవర్నమెంట్ జాబ్. ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి ప్రోత్సాహాలు మాకు అందలేదు. మాకు వచ్చే జీతం చాలీ జీతం. ఇన్సెంటివ్స్ కూడా కట్టింగ్స్‌తో వేస్తున్నారు. మాకు అసలు ఎక్కడ అవి సరిపోవట్లేదు. గవర్నమెంట్ జాబ్‌లోనే ఉన్నాం కానీ మా ఫ్యామిలీకి కానీ, లేకపోతే మా వెనక మా ఫ్యూచర్ కానీ ఏం కనిపించట్లేదు. మాకు ఫ్యూచర్ ఉండాలి అంటే ఖచ్చితంగా మేము చేస్తున్న ఉద్యోగానికి ఖచ్చితంగా భద్రత అనేది ఉండాలి. ఎలాంటి సెక్యూరిటీ లేని జాబ్ మేము ఎంతకాలం చేస్తామో, మాకున్న ఈ గ్రాడ్యుయేషన్‌కి మేము ఎక్కడికెళ్ళినా మంచి శాలరీతో జాబ్ చేసుకోగలము. కానీ ఉన్నాం కదా జాబ్‌లో అయితే, గవర్నమెంట్ జాబ్‌లో అయితే ఉన్నాము. ఆ గవర్నమెంట్ ఎలాగైనా న్యాయం చేస్తదని మేము ఈ డిమాండ్లన్నీ పెట్టుకొని కూర్చున్నాం. మేము బేసిక్‌గా ఏదైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చేవే అడుగుతున్నాం కానీ గుంతెమ్మ కోరికలు అయితే మేము అడగట్లేదు. ఇవి కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా ఒక డిమాండ్లను తీర్చాలని కోరుకుంటున్నాము. 7వ రోజు ఈరోజు సిహెచ్ఓల నిరసనల కార్యక్రమంగా 7వ రోజు ఈరోజు మేము ధర్నా చేస్తున్నామండి. అయితే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని పరిష్కరించుకోమని మేము గవర్నమెంట్కి విన్నపించినప్పటికీ మాకు 7వ రోజు అయినా ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి ఫీడ్బ్యాక్ అనేది, రెస్పాన్స్ అనేది లేదు. యాక్చువల్లీ మేము కోరుకున్నది ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలి అని మేము అడుగుతున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలని మేము అడిగితే
ఆ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీ ఉద్యోగాలు టెర్మినేషన్ చేస్తాము అని అడుగుతున్నారు. మేము అడిగేది ఉద్యోగ భద్రత, వాళ్ళు ఇచ్చే విస్తానం అనేది టెర్మినేషన్ అన్నమాట. మేము ఉద్యోగ భద్రత కల్పించాలంటున్నాము. ఏదైతే మా సర్వీసెస్ ఉన్నాయో రెగ్యులైజేషన్ చేయమని మేము అడుగుతున్నాం. రెగ్యులైజేషన్ అంటే అది కూడా మాకు ఉద్యోగ భద్రతలో భాగం. మేము యంగ్స్టర్స్ అండి, మాకు ఏజ్ అయిపోయి చేసిన వాళ్ళం కాదు, మేము యంగ్స్టర్స్. మేము అనుకుంటే నిజంగా చాలా చాలా గొప్ప స్పీచ్లు ఇచ్చేటప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే కనుక దేశ పరిస్థితి మారుతుంది అని చాలా విషయాల్లో స్పీచ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో యంగ్స్టర్స్ ఉండేటప్పటికీ మాకు ప్రోత్సాహం ఇవ్వడం పోయి టెర్మినేషన్ ఇస్తున్నారు అనేది మాకు ఒక క్వశ్చన్ కింద మిగిలిపోయింది. నిజంగా మేము ఎంతమైతే ఉన్నామో 10,000 మంది సిహెచ్ఓలు ఉన్నామో మేము అనుకుంటే ఖచ్చితంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో వేరే చేంజ్ అనేది తీసుకురావడానికి ఉంటుంది. మేము మమ్మల్ని అడిగేది ఏంటంటే క్రమబద్ధీకరించమంటున్నాం, మా ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాం, టెర్మినేషన్ కోరుకోవట్లేదు. ఈపీఎఫ్ఓ అంటే ఈపీఎఫ్ఓ పెట్టారంటే దానికి అర్థం ఏంటండి? దానికి ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది. ఈపీఎఫ్ఓ అంటే మేము దాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం, మా ఉద్యోగానికి భద్రత కల్పించమని అడుగుతున్నాం. అవి అడగడానికి కారణం ఏంటంటే మేము ఏదైతే చేస్తున్నామో చేసిన దాంట్లో ఇంకా బలోపేతంగా చేయడానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి, ఏదైతే మాకు అన్యాయం జరుగుతుందో అన్యాయం కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చాము. అంతేగాని డ్యూటీలు మేము సమాజ సేవ చేయడానికి బీఎస్సీ నర్సింగ్ అనేది ఎంచుకున్నాం. నిజానికి కోవిడ్ టైంలో అందరూ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి లోపలికి వెళ్ళి మాస్క్ పెట్టుకుని ఏదో విధంగా ఉన్నారు. కాకపోతే మా ప్రాణాలు పోయినా పర్లేదు, ఎవరైతే పేషెంట్లు ఉన్నారో యాజ్ ఏ నర్సెస్ కింద మేము ఏదైతే పాత్రను పోషించాలనుకుంటున్నామో ఆ పాత్రను పోషించడానికి మేము ముందుకెళ్ళాం. మాకు అర్థమయ్యేది ఏంటంటే మళ్ళీ ఇంకొక కోవిడ్ వస్తేనే కానీ మా యొక్క విలువ తెలియదని మేము భావిస్తున్నాం. ఒకవేళ కోవిడ్ వచ్చినా దాక్కునే వాళ్ళు ఉన్నారు, మేము దాక్కోమలగా. మా బాధ్యత ఏంటనేది మేము నిర్వర్తించడానికి మేము ఎప్పుడు చూస్తాం. మేము అడిగేది ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాం. మేము చేసేది తప్పు కాదు, మా ప్రాణాలు సైతం పణంగా పెట్టి మేము పేషెంట్ని సేవ్ చేయడానికి చూస్తున్నాం. మేము కావాల్సింది ఏంటంటే భద్రత అడిగాం, ఈపీఎఫ్ఓని పునరుద్ధరించమంటున్నాం. మాకు అది బలాన్ని చేకూర్చడం అని మిమ్మల్ని టెర్మినేషన్ చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పించాలంటే అది కల్పించకుండా చేయడం అయితే కరెక్ట్ కాదని అడుగుతున్నాం. మీడియా మిత్రులకి నా నమస్కారం అండి. నా పేరు భాను. నేను కొక్కిరిపాడు ఏఎం నందు సిహెచ్ఓగా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మేము 7 రోజుల నుంచి ఇక్కడ సమ్మెకి దిగి ఉన్నామండి. నేను ఈ సమ్మెలో మరి ఇంతకాలం నుంచి ఎందుకు దిగాము, అసలు సమ్మెకి దిగాల్సిన కారణం ఏంటి అంటే మా యూనియన్ ద్వారా గవర్నమెంట్కి ఎన్నో రకాలుగా మేము ఈ కోల్పోయి ఉన్నామని లెటర్స్ ఇవ్వడం జరిగింది. మరి వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం కారణంగా ఈ సమ్మెకి దిగాల్సి వచ్చిందండి. ఇందులో మరీ ముఖ్యంగా మీ ఆడకూతురులం ఎక్కువ ఉన్నాం సార్. ఈ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, మరి సిహెచ్ఓలుగా పనిచేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మేము సరిగా లబ్ధి పొందలేకపోతున్నాం. మరి దానికి మేము ఎందుకు తీసుకోలేకపోతున్నాము ఏంటన్నది మాకు తెలియదు. మేము తీసుకున్న అపాయింట్మెంట్లో ఏదైతే మాకు గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని మాత్రమే పునరుద్ధరించాలని అడుగుచున్నాము. మాకు 6 సంవత్సరాలు ఎవరికైతే కంప్లీట్ అయ్యిందో వాళ్ళని రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్ని అడుగుతున్నామండి. మరి దాంతోపాటు గత సంవత్సరం నుంచి మాకు ఈపీఎఫ్ఓ అన్నది మినహాయింపు చేశారు, దాన్ని పునరుద్ధరించాలని అడుగుచున్నాము. దీంతోపాటు ఏంటి అంటే కొన్ని ఏఎంలు అన్నది రెంట్ తీసుకొని నడపడం జరుగుతుంది. దానికి ఇవ్వాల్సిన అద్దె బకాయిలను ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని మళ్ళీ మాకు చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ని అడుగుచున్నాము. దీంతోపాటుగా మాకు ఏదైతే గవర్నమెంట్ ఇవ్వాలో వాటిని అడుగుతున్నామే తప్ప మేము ఏది కూడా అధికంగా అడగట్లేదండి. ఈ మీడియా ద్వారా మా గవర్నమెంట్కి మేము తెలపాలి అనుకున్నది ఏంటి అంటే మేము ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కోల్పోయామో వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వమని అడుగుతున్నాం. 23% వేతన సవరణ ఇది ఎన్హెచ్ఎం అందరిలోనూ మరి అందరికీ ఇచ్చి 189 కేడర్లో మమ్మల్ని ఒక్కరినే ఎందుకు మినహాయింపు చేశారన్నది మాకు అర్థం కావట్లేదు. దానికి తోడు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము అంటున్నారు. గత 8 నెలల నుంచి మాకు ఇన్సెంటివ్స్ అయితే రావట్లేదు. మరి ఇస్తున్నాము అన్నప్పుడు మరి సక్రమంగా ఇవ్వాలి అని అడుగుచున్నాము. ఈ మీడియా ద్వారా మా గవర్నమెంట్కి మేము తెలుపుకునేది ఏంటి అంటే మేము ఏదైతే కోల్పోయి ఉన్నామో ఇప్పటివరకు ఏదైతే మేము లబ్ధి పొందలేకపోతున్నామో వాటిని మాత్రమే మాకు తిరిగి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.